రైట్ ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇక దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. రేపు జరగనున్న కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నాయకులతో రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ కీలక చర్చలు జరిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై స్పీకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరం కమిషన్ వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా బీఆర్ఎస్ సభ్యులకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పైన అనేక కమిషన్లు వేసి కోర్టులతో మొట్టికాయలు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రశ్నించారు. ఇక అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక, సుధీర్ రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నిన్న వారు ఏరియా సర్వేకి పోయినారు. సరే పోతే ఏదైనా ప్రజలకి హామీ ఇస్తాడేమో, ఆదుకుంటాడేమో, నష్టపరిహారం ప్రకటిస్తాడేమో, ప్రాణాలు కోల్పోయినట్టు వారికి అండగా ఉండి వారి కుటుంబాలకి భరోసా ఇస్తాడేమో అనుకున్నాం. కానీ గాలిలో గాలి పర్యటన చేసి దాన్ని కూడా రాజకీయాలకే వాడుకున్నాడు. వరదలు వచ్చేసి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పోయి వరదలకి హారతులు పడుతూ ఉన్నాడు. ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ దుస్థితి? ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన పోయి బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు దాని మీద పవర్ పాయింట్